ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భో భూతేశ కరుణాకర శంకర హరశంభో మహాతేజ విశ్వేశామరవల్లభ సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతః సదా. మాతాపితృభ్యో నమః. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి ఈరోజు మొదటగా ఈరోజు తిథివార నక్షత్రం గురించి తెలుసుకుందాం. 7/12/2022 బుధవారము స్వస్తి శ్రీ చాంద్రమానేన వ్యవహారిక శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము సూర్యోదయము ఉదయము 6:21 సూర్యాస్తమయము 5:27. ఈరోజు చతుర్దశి తిథి ఉదయం 7:05 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఈ పౌర్ణమి తిథిని దత్త జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు నక్షత్రము కృత్తికా నక్షత్రము ఉదయం 10:21 వరకు. తదుపరి రోహిణీ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు శుభ సమయములు 9 గంటల నుండి 11 గంటల వరకు. తిరిగి సాయంత్రం 2 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు రాహుకాలము పగలు 12 గంటల నుండి 1:30 వరకు. యమగండము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. దుర్ముహూర్తము 11:36 నుండి 12:24 వరకు. ఈరోజు రాత్రి 3:22 నుండి ఈరోజు వర్జము రాత్రి 3:22 నుండి 5:03 వరకు. అమృత గడియలు ఉదయం 7:50 నుండి 9 గంటల వరకు ఉంటాయి. తరువాత ఈరోజు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మొదటగా మేషరాశి గురించి. అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, భరణి నక్షత్రంలోని 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో 1 పాదము ఈ మేషరాశిలోనికి వస్తుంది. ఈ మేషరాశి ఫలితములు ఈరోజు నూతన ఉత్తేజం కలుగుతుంది. విదేశీ గమనమునకు ఉన్నత విద్యలు కలిసి వస్తాయి. రచనలు ప్రజలు బాగా అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యంలో అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చును. వ్యాపారస్తులకు వేగం పెరుగుతుంది. వాహనదారులకు కొంత ప్రాణభయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. విద్యార్థులకు విద్య అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు కొన్ని లాభాలు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి మంచి అవకాశాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించే అవకాశం కలదు. సినీ కళాకారులకు మంచి అవకాశములు కలిసి వస్తాయి. కాకపోతే కొంత సమయమును పాటించవలసింది ఉంటుంది. గృహప్రాప్తి కలిగే అవకాశం కలదు. ఆకస్మిక కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి. అనవసరపు ఖర్చులు ఏర్పడతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. ఆదాయ వృద్ధి పెరుగుతుంది. ఈ రాశివారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారి ఫలితములు. కృత్తికా నక్షత్రంలో 3 పాదములు, రోహిణీ నక్షత్రంలో 4 పాదములు, మృగశిర నక్షత్రంలో 2 పాదములు ఈ వృషభ రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాంశములు. ఈ వృషభ రాశి వారికి అపూర్వ వస్తు ప్రాప్తి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిత్రుల ప్రోత్సాహము, ఉద్యోగంలో రాణింపు కలుగుతుంది. గుర్రపు పందెములలో కొంత ధన నష్టాన్ని కలిగే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలు చేపడతారు.
పాత బకాయిలు చేతికి అందుతాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కొంత ఆందోళన తప్పదు. చిన్న పరిశ్రమల వారికి, చేతి పని వారికి పురోభివృద్ధి కనిపిస్తుంది. వీరికి క్రీడలపై, కళలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ అవసరము. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. రాజకీయ నాయకులకు కొంత పదవులు లభించే అవకాశం కలదు. మానసిక ఒత్తిళ్లకు గురి కావలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. ఆర్థికపరమైనటువంటి లోటు ఏమీ ఉండదు, కానీ వచ్చిన ధనం నీళ్ళలాగా త్వరగా ఖర్చగును. వ్యవసాయ రంగం వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు మహాలక్ష్మి స్తోత్రమును పఠించిన మరికొంత ఆర్థిక పురోగతిని పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి వారి ఫలితములు. మృగశిర నక్షత్రంలో 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 4 పాదములు ఈ మిథున రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వాహన సౌఖ్యము కలదు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు విరివిగా ఉంటాయి. రాజకీయ నాయకుల పరిచయాలు ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా ఉంటారు. వ్యాపారమునందు సంతృప్తి కలుగుతుంది. ఈరోజు వృత్తి విద్యలలో శిక్షణ పొందే అవకాశం కల్పిస్తుంది. పిల్లల విద్య, వివాహ, వృత్తి విషయాల్లో మీ కృషి సఫలీకృతమవుతుంది. ఆత్మీయులతో అనుబంధాలు పెరుగుతాయి. ఉన్నత విద్యాభ్యాస సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రుణాలు తెచ్చుకోవడానికి, తీర్చుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. పౌర సంబంధాలు మెరుగుపడతాయి. అనవసర గొడవలలో మధ్యలోకి వెళ్ళకపోవడం మంచిది. రుణ బాధలు ఏర్పడతాయి. వీరిపైన దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది కనుక ఈరోజు ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి వారి ఫలితములు. మృగశిర నక్షత్రంలో 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 3 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి. పునర్వసు నక్షత్రంలో 1 పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదములు ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాంశములు ఈరోజు ఈ విధంగా ఉంటాయి. కుటుంబంలో కొన్ని చికాకులు ఏర్పడతాయి. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవరోధాలు వస్తాయి. అనారోగ్యంలో అధిక ఖర్చులు ఏర్పడతాయి. కీర్తి ప్రతిష్టలు కొంత మందగిస్తాయి. మధ్యవర్తిత్వము అంత మంచిది కాదు. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. రుణ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విషయంలో అనుకోని నష్టాలు ఎదురవుతాయి. ద్రవ్య హాని కలుగుతుంది. తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కొంత ధనం లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. వర్తక వ్యాపారులకు మధ్యమంగా ఉంటుంది. విలువైన వస్తు సేకరణ, పొదుపు పథకాలకు ఆలోచన చేస్తారు. విద్యార్థులు విద్యా విషయాల్లో మరియు క్రీడలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. సోదర సోదరీమణులతో చిన్న వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు కొంతవరకు ప్రయత్నం ఫలించును. దైవ సందర్శనం చేసుకుంటారు. సంఘంలో మంచి కీర్తిని పొందుతారు. ఈ రాశివారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారి ఫలితములు. మఖా నక్షత్రంలోని 4 పాదములు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదము ఈ సింహరాశిలోనికి వస్తుంది. ఈ రాశివారి ఫలితాలు ఈరోజు ఈ విధంగా ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళే అవకాశం కలదు. మంచి పేరు ప్రతిష్టలు వచ్చిన వివాహ శుభకార్యాలు కూడా చేస్తారు. శారీరక ఇబ్బందులు ఎదురైనప్పటికీ తటస్థంగా ఉంటారు. కాంట్రాక్టులను లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు కొన్ని నష్టములు ఎదురయ్యే అవకాశం కలదు కనుక జాగ్రత్త వహించండి. రాజకీయ రంగాల వారికి మంచి భవిష్యత్తు అని చెప్పవచ్చును. విద్యారంగం వారికి, విద్యార్థులకు కొంత శ్రమపడినా కానీ ఉత్తమ ఫలితాలు పొందలేకపోతారు. వ్యవసాయ రంగంలో వారికి కొంత అనుకూలమైన రోజు అని చెప్పవచ్చును. బంధుమిత్రుల సలహాలు పాటించుటకు వీరు ఇష్టపడరు. భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. తగాదాలు తీర్చుటయందు వీరు ఎంతో నేర్పరితనమును పాటిస్తారు. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. తరచూ వివాదాలు ఏర్పడే అవకాశము కలదు. అనవసరమైన ఆందోళన వీరికి కొంత ధనమును ఖర్చు చేయను. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు. మిత్రుల సహకారం వలన ఆర్థిక వృద్ధి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ సమయం అని చెప్పవచ్చును.
వీరు ఈరోజు శ్రీ మంగళగౌరి యొక్క అష్టోత్తర శతనామావళి చేసినట్లయితే భార్యాభర్తల మధ్య తెలియనటువంటి అపవాదాలు తొలగిపోతాయి. కన్యారాశి వారి ఫలితములు: ఉత్తరా నక్షత్రంలో 3 పాదములు, హస్తమి నక్షత్రంలో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 2 పాదములు ఈ కన్యారాశిలోనికి వస్తాయి. ఈ కన్యారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. విలాస వస్తువులపై ధనము వీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు బదిలీ సక్రమంగా జరగదు. విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ తక్కువగా ఉంటుంది. దేవతా దర్శనం చేసుకుంటారు. పుణ్యాది తీర్థ స్నానము వీరికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో స్త్రీ సహాయకంగా సహాయ సహకారములు అందుతాయి. విదేశీ ప్రయత్నములు కొంతవరకు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో వారికి మంచి అభివృద్ధి కలిగిస్తుంది. కళాకారులకు ధన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. శత్రుస్థానము పెరుగుతుంది. అనవసర భయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది. చికాకులు, అధిక ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ రంగంలో వారికి కొంత ధనం విషయంలో శ్రద్ధ అవసరము. రాజకీయ రంగం వారికి సానుకూలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో మెలకువ అవసరము. చిన్నపాటి మాటా పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కనుక కొంత మౌనం పాటించండి. చెడు వ్యసనాలకు కాస్త జాగ్రత్త వహించవలసి వస్తుంది. వీరు ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి వారి ఫలితములు: చిత్తా నక్షత్రంలో 2 పాదములు, స్వాతి నక్షత్రంలో 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 3 పాదములు ఈ తులారాశిలోనికి వస్తాయి. ఈ తులారాశి వారి ఫలితములు ఈ విధంగా ఉంటాయి. వీరు పిల్లల వివాహాది శుభకార్యాలను నెరవేరుస్తారు. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తగ్గుతుంది. వాహన ప్రమాదములు జరిగే అవకాశం కలదు కనుక వాహన విషయంలో జాగ్రత్తలు అవసరము. కోర్టు వ్యవహారాలు కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. శక్తికి మించినటువంటి కార్యములు చేయవలసి వస్తుంది. నివాసంలో కొన్ని కొత్త మార్పులు చేసుకుంటారు. ఇలాంటి మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చును. ఈ మార్పుల కొరకు స్నేహితుల సహాయ సహకారాలు చేతికందుతాయి. కోర్టు వ్యవహారాదులలో జాగ్రత్తలు అవసరము. మీ తీరులో ఆకస్మిక మార్పులు వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు కొంత శ్రమ పడవలసి వస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగం వారికి తటస్థంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి తమ పైన అధికారులతో సఖ్యంగా ఉండడం మంచిది. ఈ రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితములు: విశాఖ నక్షత్రంలో 1 పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఈ రాశి వారికి వాహన సౌఖ్యం ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా ఉంటారు. వ్యాపారం నందు సంతృప్తిగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి రుణ బాధ తగ్గిపోతుంది. భాగస్వాములలో కొంత కలహములు ఏర్పడి వారి మధ్య కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు కనుక జాగ్రత్త వహించండి. ఆకస్మిక ప్రయాణములు అప్పుల బాధ తగ్గుతుంది. సంఘంలో మంచి కీర్తిని గడించగలుగుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కూడా కనిపిస్తుంది. నూతన ప్రయాణములకు అవకాశములు కలుగును. వైజ్ఞానిక ఆధ్యాత్మిక సమావేశాల్లో సదస్సులలో పాల్గొంటారు. ఫైనాన్స్ సంస్థ పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది. అనారోగ్య పరిస్థితులు కలుగుతాయి. అనవసర ఆందోళనలు అధిక వ్యయము పెరుగుతాయి. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. సంతోషకరమైనటువంటి వృత్తి వ్యాపారాలు ఏర్పడతాయి. వీరు ఈరోజు గణపతి అష్టోత్తర శతనామావళి స్తోత్రము కానీ లేదంటే గణపతి ద్వాదశనామ స్తోత్రము కానీ పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారి ఫలితాలు: మూలా నక్షత్రంలో 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదము ఈ ధనుస్సు రాశిలోనికి వస్తుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఫలితాంశములు: ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం జరుగుతుంది. ఆకస్మిక ప్రయాణములు, శారీరక ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపవలెను. శక్తికి మించినటువంటి కార్యములు చేయవలసి వస్తుంది. దానము ధర్మము చేయుట మంచిది. పదవీ లాభము సిద్ధించును. భూ సంబంధ ప్రయత్నములు కలిసి వస్తాయి. గృహంలో మార్పులకు చేర్పులకు ఇది మంచి సమయము. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు అనవసరపు ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది. కళాకారులకు విద్వాంసులకు గుర్తింపు పురస్కారాలు లభిస్తాయి. కొనుగోలు విషయంలో శ్రద్ధ అవసరము. ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు. వైద్యులకు లాయర్లకు పదోన్నతి గౌరవం లభించును. రాజకీయ నాయకులకు మంచి పరిచయాలు ఏర్పడును. ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా ఉంటారు. మీ రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి పొందుతారు. వారికి మంచి శుభ ఫలితాలు కలుగును. వ్యాపార రంగంలో వారికి వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఈ రాశి వారికి ఖర్చు అధికంగా ఉంటుంది. ఆదాయానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రాశివారు ఈరోజు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి వారి ఫలితములు. ఉత్తరాషాఢ నక్షత్రంలో 3 పాదములు, శ్రవణ నక్షత్రంలో 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రంలో 2 పాదములు ఈ మకర రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు మంచి భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూలమైనటువంటి రోజని చెప్పవచ్చును. కొత్త పరిచయాలు, కొత్త బంధుత్వాలు ఏర్పడే అవకాశం కలదు. సమర్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు లాయర్లకు పదోన్నతి గౌరవం లభించును. భార్యా బిడ్డల మధ్య వ్యతిరేక భావన వలన కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక మౌనంతో వీక్షించవలెను. పాత బకాయిలు వసూలు అవుతాయి. అనవసర ప్రయాణములకు అవకాశాలు కలవు. శాస్త్రవేత్తలకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగంలో వారికి, వ్యవసాయ రంగంలో వారికి, వృత్తి ఉద్యోగులకు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చును. బంధుమిత్ర విరోధములు, ధన నష్టములు, వ్యాపార నష్టములు కొంత ఇబ్బంది పెడతాయి. శారీరక ఇబ్బందులు మొదలైనవి జరుగును కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. ప్రయాణాలు కానీ ఇంటిలో మార్పులు కానీ చేయవలసి వస్తుంది. రాజకీయ రంగంలో వారికి కొంత సంతృప్తిగానే ఉంటారు. వ్యవసాయ రంగంలో వారికి కొంత సంతృప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగ రంగంలో వారికి సానుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో జాగ్రత్తలు అవసరము. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హయగ్రీవ స్తోత్రము పఠించిన మంచి ఉజ్వల భవిష్యత్తును పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి వారి ఫలితములు. ధనిష్ఠ నక్షత్రంలో 2 పాదములు, శతభిష నక్షత్రంలో 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రంలో 3 పాదములు ఈ కుంభరాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. వారు కొన్ని నియమ నిబంధనలు, పరిమితులను అనుసరించవలసి ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంత సయోధ్య లోపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. కృషి రంగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మానసిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఊహించని సన్నివేశాలు మీ విషయంలో మీ స్నేహాన్ని కలిగిస్తాయి. వివాహ శుభకార్యాలు కొంత ఆలస్యమవుతాయి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మార్కెటింగ్ రంగం వారికి, పర్యాటక రంగాల వారికి పదోన్నతి కలుగుతుంది. బంధువుల సహకారము, గృహంలో శుభకార్యాలు సిద్ధించును. ఆకస్మిక ధనలాభమునకు అవకాశము కలదు. విద్యార్థులు అధ్యాపకుల స్థాయిని బట్టి మనసులు తెలుసుకోవాలి. సంతానమునకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. గృహ నిర్మాణాలు చేపడతారు. అప్పులు వసూలు చేయడంలో మంచి నైపుణ్యాన్ని చూపిస్తారు. విలాసవంతమైనటువంటి వస్తువులకే ధనమును ఎక్కువగా ఖర్చు చేస్తారు. రాజకీయ రంగంలో వారికి కొంత సానుకూలత కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి విద్య అభ్యసించుటకు సరైన సమయం అని చెప్పవచ్చును. వ్యవసాయదారులకు కొంత లాభసాటిగానే ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారము సజావుగా సాగుతుంది. వీరు అధిక శ్రమ పడడం చేత కొంత మానసిక ప్రశాంతత తొలగిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరము. ఈరోజు వీరు అపమృత్యు స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి వారి ఫలితములు. పూర్వభాద్ర నక్షత్రంలో 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదములు, రేవతి నక్షత్రంలో 4 పాదములు ఈ మీనరాశిలోనికి వస్తాయి. ఈ మీనరాశి వారి ఫలితాంశములు ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. భూగృహ విషయాల్లో చికాకులు పెరుగుతాయి. విద్యార్థులకు విద్యాభ్యాసం కొంత కఠినంగా ఉంటుంది.
వ్యాపారస్తులకు అర్ధ సంవత్సర ఫలితాలు అంత అనుకూలంగా ఉండవు. ప్రయాణములు కలిసి రావు. ఉద్యోగులకు బదిలీలు సక్రమంగా జరగవు. వాయిద్య కళాకారులకు మంచి ప్రోత్సాహపు రోజులని చెప్పవచ్చును. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేయబడతాయి. ఆకస్మిక ధనలాభమునకు అవకాశం కలదు. విదేశీ ప్రయాణమునకు చేయు ప్రయత్నం కొరకు కొంత ఫలించును. అనవసర ఆందోళన, బంధువుల సహకారము, ఆకస్మిక ధనలాభం కలదు. అనవసర గొడవలు కొంత మానసిక ప్రశాంతతకు లోపిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంపద వృద్ధి చెందుతుంది. ద్రవ్య లాభము, మనోల్లాసము, కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది. రాజకీయ నాయకులకు అంతంత మాత్రమే ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి కొంత నిరుత్సాహం ఎదురవుతుంది. కళారంగం వారికి, కళాకారులకు కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఎంతో శ్రమిస్తే కానీ ఉత్తీర్ణతను పొందలేరు. అనవసరమైన గొడవలు కొంత ఇబ్బంది పెడితే కుటుంబంలో సౌఖ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ శుభకార్యములకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ కీచులాటల వల్ల శుభకార్యముల విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబంలో కొంత అశాంతి పెరుగుతుంది. ఉద్యోగులు దూర ప్రాంతములకు బదిలీ కావాల్సి వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకూలించకపోయినా కొంత సానుకూలంగానే ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యం మాత్రం పనికిరాదు. వీరు ఈరోజు శ్రీ లక్ష్మీ అష్టోత్తర పూజ చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాల్లో. రేపు రాశి ఫలాల్లో ఉదయం 7:30 కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు, మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి. రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 7:30 అమ్మా న్యూస్లో.